నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎన్నికలకు ముందే వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రోజా గారు ఓడిపోయారు అని ఓటమిని అంగీకరించుకున్నట్టే అని అనిపించేలాగా తన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే రోజా వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆమె నోట్లో నోరు పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేతలు కూడా భయపడిన పరిస్థితులు ఉన్నాయి. సో అట్లాంటి ఈమె ఏంటంటే ఎన్నికల ముందే తను ఓడిపోతున్నాను అని చెప్పేసి తన వ్యాఖ్యలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇందులో అసలు ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు పూర్తిగా తినడానికి కూడా తిండి లేకుండా పూర్తిగా అప్పులు ఊబిలో కూరిపోయి నష్టాల బాట పట్టి అసలు కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో మహానుభావుడు రామోజీరావు గారు, ఈనాడు గ్రూపుల సంస్థ అధినేత రామోజీరావు గారు కాళ్ళ పట్టుకుని ఏడిస్తే ఆయన ఏదైతే ఈ జబర్దస్త్ ప్రోగ్రాం ఉందో శ్యామన్న అంటాం మేము, శ్యాంప్రసాద్ రెడ్డి ఆయనతో చెప్పి అక్కడ అవకాశం ఇప్పించి మంచిగా ఒక ఎపిసోడ్కి కొన్ని లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. ఆ విధంగా కాస్త ఆవిడకి ఊరట కలిగింది, కాస్త నిలబడింది. సో ఆ టైంలో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎవరైతే ఈ చిన్న నటులంతా ఉన్నారో ఆవిడ చెప్పే భాష ప్రకారం ఈ చిన్న నటులు ఉన్నారో వీళ్ళందరితో కూడా కలిపి ఆవిడ యాంకరింగ్ చేస్తూ మీరు చూశారు. ఆవిడ ఎన్ని రకాలుగా ఆవిడ డ్యాన్సులు అవి ఇవి వికృతమైన మాటలు లేకపోతే చిల్లర చేష్టలు అన్నీ కూడా మనం చూసాం. సో అది పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకుందాం, అది ఓకే. కానీ ఇప్పుడు ఈ రోజున కొంతమంది బుల్లితెర నటులు పవన్ కళ్యాణ్ గారి కోసం స్వచ్ఛందంగా వాళ్ళు ఈ రోజున బుల్లితెరల చిన్న నటులు కూడా సినిమాల్లో కూడా ఇప్పుడు బాగా ప్రాచుర్యం చెందారు. ఇప్పుడు ఆది అనే ఒక ఆయన కానీ, లేకపోతే కిరాక్ ఆర్పి కానీ, ఇంకా సుడిగాలి సుధీర్ గారు కానీ, లేకపోతే గెటప్ సీన్ కానీ, ఇలా చాలామంది ఏదైతే జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా వాళ్ళు మంచి ఫేము. సో సినిమాల్లో కూడా బాగా రాణిస్తున్నారు, కామెడీలుగా రాణిస్తున్నారు, క్యారెక్టర్ యాక్టర్లుగా రాణిస్తున్నారు. సో రకరకాల యాత్రలతో ప్రజల్ని కూడా వాళ్ళు మెప్పిస్తున్నారు. సో ఈ రోజున వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛందంగా ఎటువంటి ప్రతిఫలాక్ష ఆశించకుండా, ఎటువంటి రెమ్యునేషన్ ఆశించకుండా వాళ్ళు కావాలని చెప్పి ఇంత బిజీగా వాళ్ళ రంగంలో ఉన్నా కూడా అన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకునో లేకపోతే అవకాశాలను వదులుకునో వాళ్ళందరూ కూడా వెళ్ళి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. సో పోనీ వాళ్ళు నిన్ను ఏదైనా కామెంట్ చేశారా? చేయలేదు. సో నువ్వు ఈ విధంగా వాళ్ళని చాలా చిన్నవాళ్ళు అది అని అనడంలో ఆంతర్యం ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే రోజా యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే మనం వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా, ఆవిడ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా, ఈ రోజున్న ఏదైతే ఈ చిన్న నటులు ఉన్నారో చిన్న నటులు అందరూ కూడా కాస్త కూస్తో వెనకాల కాస్త పొలాలు లేకపోతే వేరే వ్యాపకాలు కాస్త వేరే బిజినెస్లు ఉన్నవాళ్ళే. మరీ నీ అంత నీచంగాను నీ అంత నికృష్టంగాను అంత హీన స్థితి నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు కాదు. సో కాస్త కూస్తో ఆర్థిక వెసులుబాటు ఉన్నవాళ్లే వాళ్ళంతా. ఏదో ఒక 10 ఎకరాల భూమో 5 ఎకరాల భూమో లేకపోతే వాళ్ళ ఫాదర్ ఏదో ఒక మంచి ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగమో లేకపోతే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగమో లేకపోతే ఏదైనా చిన్నగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళే. కానీ మరీ నీలాగా అసలు ఏమీ అనాకాని లేని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అయితే కాదు. సో ఏ విధంగా వాళ్ళు చిన్నవాళ్ళు అవుతారు నీ గురించి? సో సినిమాల్లో చిన్న పాత్రలు వేసినంత మాత్రం చిన్నవాళ్ళు వేస్తారా? ప్యాడింగ్ ఆర్టిస్ట్గా ఉన్నంత మాత్రం వాళ్ళు చిన్నోళ్ళు అయిపోతారా? లేకపోతే అసిస్టెంట్గా చేస్తే మాత్రం చిన్నోళ్ళు అయిపోతారా? ఇదంతా ఏంటంటే కేవలం నడమంత్రపు సిరి. ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ అన్నలు వీళ్ళ ఆయన కలిపి రాష్ట్రాన్ని తను చేసిన శాఖల్ని ఇటు టూరిజంలో కానీ ఇటు దోచేసిన ల్యాండ్స్ దోచేసి రకరకాలుగా మామూలుగా శాండ్లో దోచేసి కబ్జాలు చేసి ఈ విధంగా డబ్బులు సంపాదించి కొంతమందికి పోస్టులు ఇప్పిస్తానని మోసాలు చేసి, సో వాళ్ళెవరూ ఇటువంటి పనులు చేయలేదే. వాళ్ళెవరూ మేము సినిమాలో వేషం ఇప్పిస్తాం, లేకపోతే మీకు రాజకీయంగా వేషం ఇప్పిస్తాం, లేకపోతే రాజకీయాల్లో మీకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇప్పిస్తాం, లేక ఏదైనా కార్పొరేట్ సీట్లు ఇప్పిస్తాం అని ఎవరూ చేయలేదే. సో వాళ్ళు చాలా ఉన్నతంగానే బతుకుతున్నారు కదా వాళ్ళు. కానీ ఏంటంటే ఇది కేవలం నడమంత్రపు సిరి.
అహంకారపు మాటలు, 4 రూపాయలు చేతిలోకి వచ్చేటప్పటికి నెత్తి మీద కళ్ళు వచ్చి ఇవన్నీ కూడా చిల్లర మాటలు. మీరు గతంలో చూసాం, చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, ఇటు నాగబాబు గారినైనా, ఇటు బాలకృష్ణ గారినైనా, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు లోకేష్ బాబుని, ఎవరిని విమర్శించలేదు చెప్పండి. సో నేను ఒక వ్యక్తిని అడిగాను, ఎందుకన్నా ఈవిని ఇలా ఉపేక్షిస్తారు అంటే, ఆడదాన్ని వదిలేస్తున్నారా ఏంటంటే, చిచ్చి అది కాదు బ్రదర్, అది ఒక అసిద్ధం. అది అసిద్ధం మీద రాయేస్తే ఒకటి మన బట్టలన్నీ కూడా గబ్బు అవుతాయి, లేదంటే మనం ఒంటి మీద మొహం మీద పడద్దు అసిద్ధం, కాబట్టి మేము ఉపేక్షిస్తున్నాను ఒక ఆయన నాతో బాటగానే చెప్పాడు. సో అంటే చూశారు కదా, అసలు సభ్య సమాజం తలదించుకునేలాగా, ఆడవాళ్ళు ముక్కుని వేలేసుకునేలాగా కూడా, మన స్త్రీ జాతిలో కూడా ఇటువంటి పుట్టుక ఉంటుందా అని కూడా సిగ్గుపడే రీతిలో ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ చేసే చేష్టలు వీళ్ళందరూ కూడా చాలా విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది. సో అటువంటి ఒక లేడీ ఈ విధంగా మాట్లాడతాం అనేది చాలా హాస్యాస్పదం. ముందు నీ ఇల్లు నువ్వు చక్కపెట్టుకో. నీకు అక్కడ పూర్తిగా వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి. నీ సొంత పార్టీ నేతలే నిన్ను చీకొడుతున్నారు. ఎవ్వరికి నువ్వేం చేయలేదు, కేవలం నువ్వు, నీ అన్నలు, నీ మొగుడు కలిసి దాచుకుందంతా మూటలు కట్టుకున్నారు. ఏదో దుబాయ్లో కూడా పెట్టుబడి పెట్టిందని, దుబాయ్ కూడా అక్కడ ఆస్తులు కొందని, చెన్నైలో ఆస్తులు కొందని, ఏదో రకరకాలుగా బయట ఊహాగానాలు వినపడుతున్నాయి. వాళ్ళు బహిరంగానే విమర్శిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన వాళ్ళే చెబుతున్నారు, పలానా చోట ఇక్కడ ఇంత భూమి కొంది, పలానా చోట ఇల్లు కట్టింది, పలానా చోట ఇది చేసింది, అది చేసింది, ఏదో బెంచ్ కారు కొంది, అది కొందని చెబుతున్నారు. సో నిన్న మొన్నటి వరకు నీకు కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న నీవు ఈ రోజున 4 రూపాయల అక్రమ సంపాదన రాగానే ఈ విధంగా నీ తోటి ఆర్టిస్టుల్ని, సో నిన్న మొన్నటి వరకు నువ్వు వాళ్ళతోటి హోమ్ టూర్లు వేస్తే లేదు, నిన్న మొన్నటి దాకా వాళ్ళతోటి గోవా టూర్లు వేస్తే లేదు, వాళ్ళతో కలిసి నువ్వు చిందేస్తే లేదు, పెగ్ మందేస్తే లేదు. అప్పుడు నీ కంటికి చిన్న ఆర్టిస్టులుగా కనపడిన వాళ్ళందరూ ఈ రోజున వాళ్ళ ఒక హీనుల్లాగా, లేకపోతే నీ ముందు చాలా హీనంగా కనపడుతున్నారా? ఇది తప్పు, ఇదంతా కూడా తప్పు. ఏంటంటే ఒక సరైన బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి వ్యవహరించే శైలి ఇదే. అడుక్కునేవాడికి మనం ఏదో చెబుతారు కదా, అసలు ఎటువంటి యొక్క ఏమీ లేని వాడికి మీరు ఆకు నిండా కూడా మంచి భోజనం పెడితే ఏది ముందు తినాలో ఏది వెనకాల తినాలో తెలియదు. ఏం చేస్తాడు వాడు? అంతకుముందు భోజనాన్ని రుచి చూసుంటాడు, భోజనం అంటే తెలియదు పాపం, వాడి కష్టం అది ఉంటుంది. ముందు పెరుగు తినాలా, లాస్ట్లో పెరుగు తినాలా, ముందు సాంబార్ తినాలా, ముందు రసం తినాలా, ముందు పప్పు తినాలా, వేపుడు తినాలా, రోడ్డు, వాడికి తెలియదు పాపం. సో అదే విధంగా ఈ రోజున రోజా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ముందు నీ యొక్క రాజకీయ భవిష్యత్తు నువ్వు చూసుకో, నీ యొక్క ముందు నువ్వు నగ్గుతావో లేదో నువ్వు చూసుకో. ఈ ప్రగల్భాలు, ఈ యొక్క అనవసరమైన మాటలు, ఇప్పుడు నేనేమంటానంటే అధికారం ఉన్నా లేకపోయినా రేపొద్దున అవసరమైతే మళ్ళీ నువ్వు సినిమాల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉంటారు నీతో పాటు, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తావు? నిన్న మొన్నటి వరకు రోజా గారని, ఎమ్మెల్యే గారని, అక్కని, సోదరి అని చెప్పి నిన్ను చాలా ప్రేమగా సంబోధించిన వాళ్ళే ఈ రోజున ఏకవచన సంబోధనతో నిన్ను, అంతే కదా, మర్యాదిస్తే మర్యాదిస్తారు, యారా అంటే యారా అంటారు, పోరా అంటే పోరా అంటారు. ఈ రోజున ఇటువంటి పరిస్థితి ఎందుకంటాను నేను? ఇప్పుడు రేపొద్దున మళ్ళీ నీకు రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత, నిన్ను అక్కడ రాజకీయంగా నువ్వు ఓడిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఈ బుల్లితెరను ఆశ్రయిస్తావో లేకపోతే సినిమాలు ఆశ్రయించినప్పుడు డెఫినెట్గా వాళ్ళందరూ కూడా నీ కో ఆర్టిస్టులు. సో నువ్వు ఏ విధంగా ఫేస్ చేస్తావు? ఎందుకు ఈ విధంగా చందనాడుకోవడం? ఎందుకు ఈ విధంగా వాళ్ళందరినీ కూడా? ఇప్పుడు ఆల్మోస్ట్ అది నీ యొక్క కుటుంబ పరిశ్రమ, అది చిన్నప్పటి నుంచి నీకు అన్నం పెట్టింది అదే పరిశ్రమ. సో అటువంటి పరిశ్రమలో ఉన్న నీ తోటి కళాకారులను కూడా ఇంత హీనంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం కాదు. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చూసాం, లోకేష్ బాబుని కూడా పప్పు అనడం. అసలు ఆయన ముందు కానీ, ఆయన చరిష్మా ముందు కానీ, ఇప్పుడు ఆయన తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, అటువంటి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన మనిషి అతను. ఎక్కడో బ్రహ్మాండంగా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి. అతని ఆలోచన శైలి కానీ, అతనుకున్న ఆలోచన శక్తి కానీ, అతనుకున్న యుక్తులు కానీ నీ దగ్గర అసలు అతను కాలి గోటి మట్టికి కూడా నువ్వు సరితోగను. అటువంటి వ్యక్తిని కూడా నువ్వు ఇన్ని మాటలు అంటావు. అదే చదువుతున్నాను. ఇప్పుడు దీని సందర్భంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఇన్ఎఫిషియన్సీ అంటే
ఒక వ్యక్తి మనకంట ఒక నాలెడ్జ్ పరంగా కానీ, చదువు పరంగా కానీ, ఇటు రాజకీయ పరంగా కానీ, ఇటు ఒక మంచి నేపథ్యం ఉన్న వ్యక్తిని మనం అందుకోలేనప్పుడు కరిగే నిరాశ నిస్పృశలు, ఆ యొక్క అసూయ ఈర్ష్య దేశాలతోటే మనం ఆ వ్యక్తిని అలా విమర్శిస్తూ ఉంటాం. ఎందుకంటే వాడిని ఎప్పటికీ అందుకోలేరు. ఇప్పుడు లోకేష్ బాబునో లేదా చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారు నీ జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళ స్థాయికి నువ్వు సరితూగలేవు, ఆ స్థాయికి ఎదగలేవు కూడా. అప్పుడు ఆ నిరాశ నిస్పృశల్లోనే ఒక అసమర్థుడికి, ఒక అసమర్థురాలికి పుట్టే ఆలోచన, పుట్టే ఈ అసందర్భ ప్రేలాపనే ఇయే. ఎదుటి వ్యక్తుల గురించి మనం చులకనగా మాట్లాడతాం, అది పద్ధతి కాదు. హుందాగా ఉండాలి. బయట అయినా, సినిమా అయినా, రాజకీయం అయినా కానీ హుందాగా ఉండాలి. మనం మాట్లాడే మాట, నడుచుకునే తీరు అంతా కూడా హుందాగా ఉండాలి. సో కాబట్టి అంటే ఏం చేస్తాం, ఆ కుటుంబ నేపథ్యం అటువంటిది. అన్ని చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నీకంటే వయసులో చిన్నవాళ్ళు ఈరోజు నిన్ను తూర్పురు పడుతున్నారు కదా. నువ్వేనా పెద్ద నేషనల్ ఆర్టిస్టువా, లేకపోతే ఆస్కార్ ఆర్టిస్టువా, లేకపోతే నువ్వేనా పెద్ద గొప్ప మహానటివా, లేకపోతే నువ్వు సావిత్రివా నువ్వు అని అడుగుతున్నారు. సో ఎన్ని కావాలా? ఇప్పుడు అనబట్టే కదా ఎన్ని పడుతున్నావు నువ్వు. అదే నువ్వు జెంట్లుగా ఉంటే సో రేపొద్దున ఈవెన్ అసలు నువ్వు రిక్వెస్ట్ చేయాలి. నీకు వాళ్ళతో ఉన్న సాన్నిధ్యం ప్రకారం, అయ్యా నా నియోజకవర్గం కూడా వచ్చి వీలైతే నాకు కూడా ఏదైనా కొంచెం ప్రచారం చేయండి అని అడగాలి. ఎందుకంటే వాళ్ళతో నీకున్న సన్నిహిత్యం అటువంటిది. నిన్నటి వరకు సడన్గా ఈ రోజున వాళ్ళు ప్రతిపక్ష నాయకుడికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పక్క వెళ్ళారని ఈ విధంగా నువ్వు అక్కసు కక్కడం, ఈ విధంగా వాళ్ళ మీద ఈర్ష్యా దేశాలను ప్రదర్శించడం అనేది అది ఒక స్త్రీకి, ఎస్పెషల్లీ ఒక స్త్రీకి ప్లస్ ఇది ఒక మనిషికి ఉండే ఒక వ్యక్తిత్వం కాదు ఇది. ఇది ఒక మంచి గుణం కాదు, ఇది మంచి సంస్కారం కూడా కాదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.